మంచిది. ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం విన్నాం. యవ్వనస్తుంది, యవ్వనుడా నీకు తిరుగులేదు. పాఠం పేరేంటి? యవ్వనుడా నీకు తిరుగులేదు. ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలంటే ముసలాళ్ళ వల్ల అవుతుందండి? పరిగెత్తలేదు, ఆవేశంగా ఉత్సాహంగా వెళ్ళలేరు. అలాగే చిన్నపిల్లల వల్ల అసలు కాదు. యవ్వన కాలం ముందున్న వాళ్ళే భారం కలిగితే చాలా బాధ్యత కలిగి పనిచేయగలరు. అందుకని దేవుడు బైబిల్ మొత్తం మీద కూడా యవ్వనస్తులకు ప్రత్యేకమైన పాత్ర ఇచ్చాడు, ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని మనం టీన్ ఏజ్ అని అంటాం. పోయినసారి మనం తెలుసుకున్నాం కదా. టీన్ ఏజ్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 13 నుంచి ప్రారంభం అవుతుంది. 12 దాకా ఇంకా చిన్నపిల్లలు లేరు. 13 అనగానే మనకు లింగిలు ఎత్తున్నారండి అంటారు మగపిల్లలకి. ఆడపిల్లలకైతే ఓణీలు ఎత్తున్నారండి అంటుంటారు. ఇక స్టార్ట్ అయిపోయింది, ఇక మీ యవ్వన కాలము స్టార్ట్ అయింది అని అర్థం. అలాంటి స్వభావాలు లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు అని అంటారు. యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైంది. పతనానికి తీసుకెళ్ళేది ఇదే, మంచి నడవడికి తీసుకెళ్ళేది కూడా ఇదే. అంటే ఒక వ్యక్తి చెడిపోవాలన్నా, ఒక వ్యక్తి బాగుపడాలన్నా ఏ వయసు? యవ్వన కాలం. యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది, చాలా గొప్పది కూడా. అంత గొప్ప కాలం ఇది, నిజమండి. చాలామంది యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలం అంటే దేవుడికి ఎంత ఇష్టమో దయ్యానికి మరింత ఇష్టం. ఎవరికి ఇష్టం? దయ్యానికి కూడా ఎక్కువ ఇష్టం. యవ్వనస్తులంటే దొరికితే మింగేయాలి. యవ్వనాలుగా ఉన్న వాళ్ళని లాక్కోవాలి, ఆకర్షించుకోవాలి, తన వైపు తీసుకువెళ్ళిపోవాలి. తన వైపు ఆకర్షించుకోవాలని ప్రత్యేకమైన శ్రద్ధ ఎవరికి ఉంది? అపవాదికండి, దయ్యం. అది వేసి ఎత్తుగాడండి తెలుసా? యవ్వన కాలంలో మంచి వయసులో ఉన్న పిల్లలను దేవునికి ఉపయోగపడకుండా నాశనం చేయాలి. మనం దేవుడికి ఉపయోగపడకుండా నాశనం అయ్యే వయసు ఏదో తెలుసా? యవ్వనస్తు. యవ్వనంలో ఉన్నప్పుడు కనుక మనిషిని పతనం చేస్తే, యవ్వన కాలంలో ఉన్న వ్యక్తిని కనుక దేవుడు కాకుండా చేస్తే, ఆ వ్యక్తి భవిష్యత్తులో ఇక దేవుడికి ఉపయోగపడకుండా పోతాడని దెయ్యం మంచి ఎత్తుగాడు. అందుకనే వయసు వచ్చిన పిల్లలందరినీ చెడగొట్టేసింది. ఆలోచనలు, తప్పుడు ఆలోచనలోకి, తప్పుడు మనస్తత్వంలోకి, తప్పుడు ఊహల్లోకి, తప్పుడు కార్యక్రమాల్లోకి నెట్టేసింది. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో పాడైపోతున్నారు, పతనం అయిపోతున్నారండి. ఎందుకనంటే వీళ్ళకి మోటివేషన్ లేదు. ఒక క్లిప్, ఒక వీడియో క్లిప్ ఒకటి వేస్తాడు చుదురుగాని. ఒక వ్యక్తి, ఒక మోటివేషన్ స్పీకరు మరి యవనస్తుల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. అది మీరు వినాలని దాన్ని చేస్తాను. వచ్చింది అన్న, ఒకసారి మీరు చూడండి. ఒక చక్కని వివరంతో కూడినటువంటి మాటలు మనం వింటే కానీ అర్థం కాదు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లల విషయంలో చక్కగా మాట్లాడుతున్నాడు. మంచి విషయాలు మనం వింటే తప్ప మనకు అర్థం కాదండి. ఎందుకంటే యవ్వనము చాలా గొప్ప ప్రాముఖ్యమైనది. అయితే ఆ ప్రాముఖ్యమైనటువంటి యవ్వన కాలంలో ఎంత గొప్పగా ఉంటుందో ఇది ఒకసారి ఆ స్పీక్ విందురు కానీ మీరు. వస్తాను. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఎంత తొందరగా పతనం అయిపోతున్నారో, పతనం అవ్వకుండా ఉండాలంటే ఎలా ఉండాలో, పతనం అయిపోతున్న వాళ్ళు ఎలా ఉన్నారో చక్కని మాటలు మీరు వింటే బాగుంటుందని దాన్ని ఏర్పాటు చేశాను. సౌండ్ రాదు.
చాలా విషయాల్లో తప్పిపోకుండా మనం ఉండాలని దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేశాడు. అబ్బాయికి అబ్బాయిలు అమ్మాయిల వెంటలు కొనేవాళ్ళు కూడా కాదు పాపం. వాళ్ళు చదువుకొని ర్యాంక్ సంపాదించినాడు అంటే అవి ఎంత ఫోకస్గా ఎంత తెలుసు. ఒక ఆటో డ్రైవర్ని లేకుంటే వాడు సైకిల్ టైర్ పంచర్లు వేసుకున్నాడు, వాడిని ప్రేమించండి ఆ ట్రాక్ లో పడ్డమేంటి. ఈ మధ్య చాలా కేసెస్ అనేవాడు స్థాయి నుంచి వాడి పని కొంతమంది అంటే సోపాడు అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు వచ్చి వీళ్ళు ట్రాప్ చేయడానికి కొంతమంది రెడీ ఉంటారు. అంత బాగా చదువుకొని అంత బాగా 18 ఏళ్ల పాటు ఫోకస్ చేస్తూ 18 ఏళ్ల పాటు సీరియస్ గా వచ్చిన అమ్మాయి ఎందుకు ఆ చిన్న ట్రాప్ లో పడబోతుంది, ఎందుకు జీవితాలు నాశనం తీసుకుంటుంది. సో అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు అబ్బాయికి, అబ్బాయిలు అమ్మాయిల వెంటలు పడుతున్నారు. ఎస్, నేను ఒక విషయం చెప్తాను, ఎవరు తప్పుగా అనుకున్నా ఏం పర్లేదు, కానీ చెప్పకపోతే మాత్రం చాలా ఎంత పొరపాటు. నేను రోడ్డు మీద టీ తాగుతున్నప్పుడు ఎవరన్నా చూడండి, టీ తాగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా బిస్కెట్ తింటున్నప్పుడు పక్కన రోడ్ సైడ్ డాగ్స్ ఏం చేస్తాయంటే, నేను ఇప్పుడు మా ఊరు నెల్లూరులో మేము టీ స్టాల్ దగ్గర కొన్నప్పుడు అప్పుడప్పుడు డాగ్స్ వస్తుంటే నేను ఏదైనా బిస్కెట్ తీసానికి ఇస్తున్నాను. నా నచ్చిన ఒక బిస్కెట్ ఉంది, డాగ్ అక్కడి నుంచి చూస్తున్నాను. నేను ఒక బిస్కెట్ ఇలా చూపించాను, డాగ్ ఏం చేస్తుంది, నేను దగ్గరికి వస్తాను, వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది, తోక ఊపుతుంది. అంటే ఏంటి సార్ అదే సార్ అని చెప్పి తోక ఊపుతుంది. నేను బిస్కెట్ ఇచ్చాను అనుకో, ఇంకా నేను ఒక 2 అడుగులు వేసేటప్పుడు నా వెనకాల ఉంటుంది, ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తాను వెయిట్ చేస్తూ. ఒకవేళ డాగ్ అక్కడ నాకు ఎఫెక్షన్ చూపించినంతసేపు నేను అని చెప్పి ఇస్తూ ఉంటాను. ఒకవేళ డాగ్ వేసింది నేనేం చేస్తాను అని చెప్పాను. ఓకే, ఇది ఒకటి. రెండో సిచ్యువేషన్, ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆ ట్రైన్డ్ డాగ్ దగ్గర, పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తప్పకుండా వస్తుందా? పోనీ డాగ్ తినే బిస్కెట్ ని వెళ్ళి నేను షాప్ కూడా ₹2 బిస్కెట్ కొట్టా, డాగ్ తినే బిస్కెట్ ని కొనుక్కొచ్చి డాగ్ బిస్కెట్స్ తింటాయి కదా అవి తీసుకొని వచ్చి అది కూడా రాదు. అది ఈ డిస్క్రిప్షన్స్ తో వచ్చేసింది, అది బిస్కెట్ చూపిస్తున్నారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ లో కూడా వెల్ ట్రైన్ గా అంత కంట్రోల్గా ఉంటే రేపటి రోజు మనకి రెస్పెక్ట్ వస్తుంది, ఒక అమ్మాయికి రెస్పెక్ట్ వస్తుంది. ఈరోజు చాలా మంది సారీ ఇక్కడ చూసాలని క్షమించమని తల్లిదండ్రులకు అర్థమవుతుంది, చూసే పిల్లలకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక ₹120 సిల్క్ చాక్లెట్, ₹10 ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్ గా ఒంటి మీద వేసుకునే డ్రెస్ వాడిది కాదు, అమ్మా నాన్న కొనిచ్చిన బండిలో దాంట్లో వాళ్ళ రక్తం చించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి సంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నాం అంటే నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ ని మనం మిస్ చేసినట్టే ఇక్కడ మళ్ళీ కూడా మన జీవితాలు రోడ్డు మీద మిస్ చేస్తారు. దయచేసి మనందరం ఎలా ఉండాలంటే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రైన్ డాగ్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయి అబ్బాయి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సిబ్లింగ్స్, ఇప్పుడు ఒకరే ముద్దు. మీకు అర్థమైనా మీకు ఎలా ఉండాలి మనం? వెల్ ట్రైన్. ఒక్క పిల్లకి బిస్కెట్ వేసినప్పుడు మనం చూడడానికి తోక ఊపుకుంటూ మీ అమ్మటి వస్తూ ఉంటుంది. అదే పోలీస్ డాక్ వేస్తే అది ఆలోచించింది, వీడెవడో దొంగోడు వచ్చాడు మొత్తానికి, వీడు యాటిట్యూడ్ ఏంటి, వీడి ఆలోచన ఏంటి, వీడిని ఎలా ఎదుర్కోవాలి, వీడు నన్ను ఎందుకు బిస్కెట్ వేస్తున్నాడని ఆలోచించిద్దండి. అది ఆడపిల్లలో కూడా అంతే. 100-120 సిల్క్ చాక్లెట్ అంటే ఈ మధ్య చాక్లెట్ ఎలా ఉంటారా ట్యాబ్లెట్స్ అది అంతేనా? ఎంత ఉంటుంది? 100-120 ఉంటుంది. ఒక ₹5 ₹10 పువ్వు ఒకటి తీసుకొని ఐ లవ్ యూ అనగానే అబ్బో ఇంక స్లిప్ చాక్లెట్ ఇచ్చాడు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు అనుకుంటాడు. వాడికి బట్టలు వాడి కాదు, వాడి బండి సరిలేదు, ఆ బండిలో పెట్రోల్ ఉండదు, వాడి జుట్టు సరిగా ఉండదు, వాడి ప్రవర్తన ఉండదు, వాడు బండి ఎటు నడుపుతాడో ఎడు తిప్పుతాడో తెలియదు. వాడిని చూసి ఎక్కడ లెక్కలు లేని ప్రేమలు ఎక్కువైపోతాయి. చూశారు కదా ఏమిటి? ఇంటర్మీడియట్ డిగ్రీలు ఫస్ట్ ర్యాంకులు వచ్చి IAS స్థాయికి వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా ఆటో డ్రైవర్ని ప్రేమించటము, రోడ్డు మీద తిరిగి చెత్త కుప్పల్లో ఏరుకొని ఏదో పనికి మన చెత్త చెదారంతో తిరిగి వాళ్ళని ప్రేమించటం. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి? యవ్వన కాలంలో ఒక స్థిరమైన పునాది లేదు, మనకి ఒక స్థిరమైన ఆలోచన లేదు. ఒక యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడైనా ప్రతి స్త్రీ అయినా మనం వెళ్ళాలి, మన గోల్ మనం ఏం చేయాలి, భవిష్యత్తులో మనం ఏ స్థాయికి ఎదగాలి, ఏ స్థాయిలో మనం వెళ్ళాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి. కనబడ్డ ప్రతి ఒక్కరిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను ఎంతకాలం అమ్మ లేకపోతే బతకలేకపోయావా, నాన్న లేకపోతే బతకలేను ఒక మాట అంటావా? అనలేము. ఎవడో రోడ్డు ఏమైనా కనపడ్డాడు, ఓ చాక్లెట్ ఇస్తాను, ఓ బిస్కెట్ ఇస్తాను, అప్పుడప్పుడు ఓ ఫ్లవర్ ఇస్తాను, ఓ చిన్న
మేకప్ కిట్ ఇస్తేనో ఎంత అవుతుంది మేకప్ కిట్ మహా అయితే 200-300 అవుతుంది. వాడు నిన్ను ఆకర్షించుకోవడానికి చిన్ని గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఏది ఒక కుక్క పిల్లకి బిస్కెట్లు వేసినట్టుగా వాటికి ఆకర్షితులు అయిపోతున్నారు చాలామంది. కాలేజీకి వెళ్తానికి ఆటోల్లో పంపిస్తుంటే ఆటో నడిపే డ్రైవర్ని ప్రేమించేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బస్సులో ఉన్న కండక్టర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బస్సులో వెళ్తుంటే వాడు ఏం చేస్తాడు, ఏం మాయ చేస్తాడు, వాడు ఏం చూపిస్తాడు, వాడి మాయలో పడిపోయి పాడైపోతాడు. అంటే నీకు ఇంతకాలం చదివిన చదువు కానీ ఇంతకాలం నేర్చుకున్న జ్ఞానం కానీ ఏమైపోయింది, పతనానికి దగ్గరైపోయాం, పాడైపోవడానికి దగ్గరైపోయాం. నీ మైండ్ సెట్ని వాళ్ళు వేరే సైడ్ నడిపిస్తుంటే రాంగ్ స్టెప్కి వెళ్ళిపోతున్నావు. అదే ఈ కుక్క బిస్కెట్ల విషయంలో మాట్లాడుతూ కుక్క అదే పోలీస్ కుక్క కానీ ట్రైనింగ్ అయిన కుక్క కానీ ఉన్నప్పుడు దాన్ని మాయ చేయగలరా? మాయ చేయలేదు. నువ్వు కూడా ఎవడన్నా నేను ప్రత్యేకంగా చూస్తున్నాడు, లేకపోతే నీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాడు, నీకు ప్రత్యేకంగా ఏదో ఇవ్వాలని గిఫ్ట్ కోరుకున్నాడు, నువ్వు ఎలా ఉండాలి? వీడు నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? శరీరాన్ని కోరుకుంటున్నాడా? నన్ను ఏదో మోసం చేయాలని ట్రాప్లు వేస్తున్నాడా? నేను వెళ్ళాలనుకున్న గోలు, నేను చేయాలనుకున్న పనికి ఆటంకం కలిగిస్తున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. అందుకని చాలామంది యవ్వనస్తులు మనం ఎలా ఉండాలి? టీనేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది కూడా ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసి మనం చెడగొడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పతనానికి వెళ్ళిపోతాం. కానీ ఏ యవ్వన కాలం అయితే పతనం అయిపోతున్నామో అదే యవ్వన కాలమే ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చే స్థాయికి ఎదిగింది. మీకు తెలుసో లేదో, మైకల్ జోర్డన్ అని ఇతను బాస్కెట్బాల్లో మరి గొప్ప స్థాయికి ఎదిగాడు యవ్వన కాలంలో. ఆయన గొప్ప స్థాయి చూపిస్తే అతను నిలబడి ఆ గిఫ్ట్ కోసం వెళ్తుంటే స్టేజ్ పక్కన ఉన్న వాళ్ళందరూ కానీ కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడిపోయారండి. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. వ్యక్తి ది గ్రేట్ మైకల్ జోర్డన్ గారు. అమెరికన్ జోర్డన్ గారికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని కెరీర్ గా మలుచుకోవాలని బాస్కెట్ బాల్ ని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ తన హై స్కూల్ టైంలో జరిగిన బాస్కెట్ బాల్ సెలక్షన్స్ లో హైట్ కేవలం 27 inches మాత్రమే ఉన్నాడని కోచెస్ అతన్ని రిజెక్ట్ చేశారు. బాస్కెట్ బాల్ ని తన ప్రపంచంలో జోర్డన్ గారికి ఆ రిజెక్షన్ వినలేని బాధ, కోపంతో పాటు పట్టుదలతో జట్టులో స్థానం సంపాదించాలని అతనిపించింది. యవ్వన కాలం అతను పనికిరాడన్నారు, తీసుకోమన్నారు, కానీ నేను సాధించాలని ఒక పట్టుదలతో నిలబడ్డాడు. బాస్కెట్బాల్లో మంచి ఛాంపియన్షిప్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీకు తెలుసు స్టీవ్ జాబ్స్. ఎవరైతను? యాపిల్ సంస్థ ఓనర్. ఒకప్పుడు తన యొక్క గొప్ప పరిస్థితి చాలా ఖాళీ బాటిల్ ఏరుకొని అమ్ముకునే పరిస్థితికి వెళ్ళిపోయిన వ్యక్తి. వద్దులే, నేను చూపించదు. చాలా ఖాళీ బాటిల్స్ని అమ్ముకోవటానికి ప్రయత్నం చేసే వ్యక్తి 56 సంవత్సరాలు బతికి చనిపోయాడు. చివరికి అన్ని ఉన్నతమైన స్థాయికి ఎదిగే కొద్దికి అనుకోకుండా క్యాన్సర్ వ్యాధి రావటం, తన జీవితం పతమైపోవటం. అంటే ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి యవ్వన కాలం గొప్పగా వాడుకున్నాడు. మీ అందరూ తెలుసు కదా, బిల్ గేట్స్ ప్రపంచంలోనే ద మిలీనియర్. ఈ ఓరకనే మిలియర్ అయిపోయాడా? ఉన్నతమైన గోల్ ఉంది. ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని శక్తి కలిగాడు. ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో తాను చేసినట్టు ప్రయత్నాల్లో ఫలించుకుంటూ వచ్చాడు. ఒక స్థాయికి ఎదిగాడు. ఎవరో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు కాదు, వాళ్ళకంటూ వాళ్ళు సొంతగా ప్రయత్నాలు చేసి నిలబడుతూ వచ్చారు. ఇంకా అంతేకాదు, మీకు తెలుసు నిక్ మోటివేషనల్ స్పీకర్. ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆయన జీవిత చరిత్ర ఒక 10 నిమిషాలు మీకు ఉంటుంది. మీరు నెట్లో ఓపెన్ చేసి చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసండి. మన పరిస్థితి 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం, 2 చేతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. అతని పరిస్థితి ఎలా ఉంది? 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. కానీ ఏం చేస్తున్నాడు చూడండి, దేవుని వాక్యాన్ని చెబుతున్నాడండి. 45 దేశాలు తిరిగాడు. 45 దేశాలు తిరుగుతూ మోటివేషన్ స్పీకర్గా యవనస్తులందరికీ మంచి మెసేజ్ ఇస్తాడు. God wants to use every part of your life, all the gifts, all the talents, and even the most difficult things. When there's obstacles, God uses all things to come together for the good for those who love Him, who've been called according to His purpose. It's not about my strength or my might or my plan. It's the Spirit of God that raised Jesus Christ from
from the dead that lives in me. చూసారండి, క్రీస్తు గురించి ప్రకటిస్తూ అన్నీ ఉన్నాయి మన రాము. ఏమీ లేకపోయినా ఈత వేయగలడు, ఏమీ లేకపోయినా మరి ఫుట్బాల్ ఆడగలడు, ఏమీ లేకపోయినా గోల్ ఆట ఒకటి ఉంటుంది కదా అది ఆడగలడు. అంత తెలియగట్టే. రాయడానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, దేంతో రాస్తాడు తెలుసా? నోటితో రాస్తాడు. అంటే నేనేం చేయలేను, నా పరిస్థితి ఏం లేదు, నేను అయిపోయిందని కాదు. నీకంటూ ఒక స్థితి ఉంది, నీకంటూ ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగే శక్తి ఉంది, నీకంటూ ఒక గోల్ ఉండాలి, నువ్వంటూ సాధించాలన్న పట్టుదల ఉండాలి. సాధించగలిగే శక్తి ఏ వయసులో ఉందో తెలిసి యవ్వన కాలమే. ఈ యవ్వన కాలాన్ని ఎవరైతే స్థిరపరచుకొని గొప్పగా నిలబెట్టుకుంటారో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. తప్పుడు రూట్లు, తప్పుడు త్రోవలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మనస్తత్వంలోకి మనం వెళ్ళకూడదండి. అపవాది ఎన్నో ప్రయత్నాలు వేస్తుంది, ఎన్నో వలలు చిక్కుతూ ఉంటుంది, ఎన్నో ఉరులు వేస్తుంటుంది, ఎన్నో విధాలుగా మనం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనం ట్రైనడ్ అయినటువంటి విశ్వాసులంగా ఎదగాలి, దేవుని పనిలో నమ్మకస్తులుగా నిలబడాలి. చిన్న చిన్న వాటికి లోబడిపోయి, చిన్న చిన్న వాటికి వ్యామోహాలకి, చిన్న చిన్న ఆలోచనలకి లోబడిపోయి, లొంగిపోయి పతనానికి వెళ్ళిపోయే స్థితికి వెళ్ళకూడదండి. అలా వెళ్ళలేదు కాబట్టి MS ధోని మీకు తెలుసు కదా, మంచి స్థితిలోకి ఎదిగాడు. ఏ వయసులో? యవ్వన కాలంలోనే. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు మంచి ఆటగాడుగా కోహ్లీ ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు మీకు తెలుసు అమ్మా? పాండ్యానా? యవ్వన కాలంలోనే ఉన్నతమైన స్థాయికి ఎదగలరు. బాల్యం పేరు రాదు, వృద్ధాప్యం పేరు రాలేదు, యవ్వన కాలంలో నిలబడ్డారు, ఓ గొప్ప స్థాయికి ఎదుగుతున్నారు. అంతేకాదండి, ఒకప్పుడు మరి మార్క్ జాకర్బర్గ్ అని ఫేస్బుక్ ఓనర్ ఎంత కష్టపడ్డాడు తెలుసు అతను కూడా. ఆ ఫేస్బుక్ తయారు చేయడానికి యవ్వన కాలంలో ఒక గోల్, నేనంటూ ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి, నేనంటూ ఒక కొత్తది సాధించాలి, నేనంటూ ఒక ఉన్నతమైన పదవిలో ఉండాలి, లేదా ఉన్నతమైన గొప్పగా ఉండాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఒక ఉన్నతమైన స్థాయికి దిగాడు. ఇంకా అలాగే మరి చాలా ఆడపిల్లల్లో కూడా కరణం మల్లేశ్వరి తెలుసానే, వెయిట్ లిఫ్టర్. మరి యవ్వన కాలంలో 150-200 కేజీల బరువుల్ని వెయిట్ లిఫ్ట్లో ఎత్తి పడేసి నిలబడి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంచి పేరు తీసుకొచ్చింది కరణం మల్లేశ్వరి. అలాగే ఎంతోమంది మీకు తెలుసు కదా, మైకేల్ ఫిలిప్స్ అని గజేతగాడండి. గజేతగాడు యవ్వన కాలంలో తన జీవిత కాలంలో గొప్పగా ప్రయత్నం చేసి ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇట్లా వీళ్ళందరూ ఎవరు ఉన్నతమైన స్థితికి వెళ్తున్నంతా ఏ వయసులో వాళ్ళంతా? టీనేజ్. ఈ ఏజ్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. ఈ ఏజ్లో పోకిరి కబుర్లు, పోకిరి మాటలు, వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన వాటిలోకి, వ్యర్థమైన ప్రవర్తనలోకి కాదు. ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే శక్తి యవ్వన కాలం ఈ టీనేజ్లో ఉంటుంది. నీకంటూ ఒక గోల్, నేనేం చేయాలి, నేను బైబిల్లో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇలా చదువు. ఇదిగో నా వయసులో నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలనుకుంటున్నాను, ఎదగంటే ప్రయత్నం చేయండి. మనం ఎలాంటి ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే అది బాగా వినేసి మనం కూడా ప్రేమిస్తే బాగుండు. ఇలాంటి లోకల్లో ఉన్నటువంటి చీప్ ఆలోచనలకి, చీప్ తలంపులకి, చీప్ ఉద్దేశాలకు మీరు వెళ్ళకండి. మీ చుట్టుపక్కల అంతా కూడా చెడిపోయినా కూడా, మీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పతనం అయిపోయినా కూడా నీకంటూ ఉన్నతమైన స్థితికి ఎదిగే శక్తి ఉండాలి. ఎదగాలంటే ఏం చేయాలి? లోకం ఎంత చెడిపోయినా ఆ పడిపోయిన ఆ చెడిపోయిన ప్రవర్తనలోంచి ఉన్నతమైన స్థితిలోకి నువ్వు ఎదగాలంటే నీకంటూ సెల్ఫ్, నీకంటూ గొప్ప ఆలోచన, నీకంటూ తప్పుడు ఆలోచనలోకి వెళ్లకుండా మంచి నిర్ణయాలతో నువ్వు ఎదగాలి. ప్రతిరోజు నీ ప్రవర్తన, నీ నియమావళి, నీ ఆలోచన నిన్ను నువ్వే నడిపించుకోవాలి. నిన్ను నీవే నడిపించుకునే స్థితిలో ఉండాలి. ఎవరు నిన్ను నడిపించే విధంగా ఉండకూడదు. దైవత్వంలో నిలబడుతున్నావు, నువ్వు దైవత్వంలో ఉన్న నీవు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు, నీ భక్తి ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉందనేది మీరు నిర్ణయించుకోండి. నేను ప్రార్థన చేయగలుగుతున్నానా, విశ్వాసం ఉండగలుగుతున్నానా, భక్తిగా బ్రతకగలుగుతున్నానా, ప్రతిరోజు బైబిల్ చదవగలుగుతున్నానా, నాకంటూ నా జీవితంలో, నా కెరీర్లో నేను ఎంత ముఖ్యంగా ఉంటున్నాను, నా కోసం నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి మంచి పేరు తెచ్చే పరిస్థితిలో నేను ఉన్నానా, నీకంటూ ఏం చేయగలుగుతున్నావు? ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే వాళ్ళు ఎంతో ఎండల్లో బాధపడుతూ శ్రమతో వచ్చి కష్టపడి సంపాదించి తెచ్చి నిన్ను చదివటానికి ఒక స్థాయికి నడిపిస్తే నువ్వు చదువుకోవడానికి కూడా అవకాశం దొరక్క చాలామంది యవనస్తులు స్నేహితులతో కలిసి దొంగతనంగా సిగరెట్లు తాగటం, పాన్ పరాగులకు అలవాటు పడతాం, గుట్కాలకు, కైనీలకు అలవాటు పడతాం. ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చింది, ఏదైనా చిన్న పార్టీ వచ్చింది అనగానే బిర్యానీ ప్యాకెట్, దాని పక్కన
వాటర్ బాటిల్ కాదు, బ్రాందీ బాటిల్. పార్టీలు యవనస్తులు ఎంత పతనం అయిపోతున్నారు. అమ్మా నాన్న కని నిన్ను పెంచుతుంటే అమ్మా నాన్న ముందు కాకుండా మన ఫంక్షన్ల పార్టీలన్నీ అర్ధరాత్రి అడ్డ రోడ్డు మీద, అర్ధరాత్రి మెయిన్ రోడ్ల మీద 12 గంటలు దాటిన తర్వాత పుట్టినరోజు కేకులు కట్ చేసుకుంటున్న పరిస్థితికి వెళ్ళిపోయారు. దారుణం కదండి. అంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్న యవనస్తులు. కనుక ప్రతి వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు, మీరు యవ్వనుడను బలవంతుడివి, నువ్వు యవ్వన కాలం బలవంతుడివి. బలవంతుడిగా ఉన్న నీవు ఎలా ఉండాలి? బలమైన వాడిగా ఉన్న నీవు, బలవంతుడిగా ఉన్న నీవు దేవుని పనిలో నీ బలాన్ని వాడితే, దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే గొప్ప ప్రయోజనం ఉంటుంది అంటున్నాడు. ఆత్మల కొరకు ఆరాటం ఉండే, దేవుని పనిలో పోరాటం. నీ స్నేహితులు ఎంతమందిని తీసుకురావాలి? నువ్వు ఒక్కడ రావడమే కష్టమైపోతుందా? నీ స్నేహితులు ఉన్నారు కదా, తీసుకురావాలి. ఎందుకు? ఆరాధనకు వస్తున్నాము, వాక్యం వింటున్నాము అంటే సరిపోదు. వినేటువంటి నీవేం చేయాలి తెలుసా? నీకు తోడు ఇంకొకరిని. మన మైండ్ అంతా ఎలా ఉండాలి తెలుసా? దేవుని కొరకు మరొక వ్యక్తిని ఎవరిని తయారు చేద్దాం, ఎవరిని దేవుని సన్నిధికి తీసుకెళ్దాం, ఎవరు దేవుని మాటలు వినడానికి వాళ్ళు ఆకర్షిద్దాం అనే ఆలోచనలు ఉండాలి. ఎవరి కాలం ఏ కాడికి మనం దొరికితే సెల్ ఫోన్ దొరికితే చాలు, టైం అంతా గడిపేద్దాం. దీన్ని వాడికి ఈ మెసేజ్ పెడదాం, వాళ్ళకి ఈ మెసేజ్ పెడదాం, వాళ్ళతో ఇలా మాట్లాడదాం, వీళ్ళతో ఇలా మాట్లాడదాం. ఎవరైనా మంచిగా నిన్ను చూసి నవ్వితే చాలు, పో నన్ను నవ్వాడు, నేను అంత అందగాడిని కాదా, అందగత్తిని కాదని ఇక అర్థం ముందుకెళ్ళి గంటలు దూకోవటం, డెకరేట్ చేయడం కోసం, డెకరేషన్ అవ్వడం కోసం నీ ముఖాన్ని మంచిగా రుద్దిదని గందరగోళం చేయడం కాదు. ఆలోచించుకోండి. ఒక మంచి నిర్ణయంలోకి వెళ్ళాలంటే, ఉన్నతమైన స్థాయి కలగాలంటే దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా నడవాలి. అందుకే బైబిల్లో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇందాక మాస్టర్ గారు కూడా చదివించారు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం పోయినసారి కూడా మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు తెలుసండి? యవ్వనస్తుల నడత ఎలా శుద్ధిపరచబడుతుందండి? మీ నడవడికి, మీ ఆలోచనలకి ఎవరున్నారు తెలుసా? వాక్యం ఉండాలి. చదవండి నాన్న. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. ఏంటంటే నీ వాక్యమును బట్టి దానిని చూసారండి, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా ఏం చేయాలి? జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరెవరో ఎన్నెన్నో ఆకర్షణలు. యవ్వన కాలం అనేప్పటికీ ఏముంటుంది? మన హృదయంలో యవ్వన కాలంలో మరి శరీరంలో ఆవేశం ఎక్కువ, కోపతాపాలు ఎక్కువ, కదిలిస్తే చిరాకు. స్నేహితుడు వాళ్ళ పలకరించాడు అనుకోండి, అర్ధరాత్రి పిలిచిన వాడు పిలిస్తే వెళ్ళిపోతాం. అమ్మ పిలిస్తే, నాన్న పిలిస్తే ఏంటమ్మా, ఏంటి నాన్న అని కోపడుతుంటాం. ఎప్పుడు కోపం ఎప్పుడు మనకి చిరాకు ఎప్పుడు ఎక్కువ వస్తుంది? వయసులో ఉండగానే. ఇప్పుడు చిరాకుల కాలం, మరి బెదిరించే కాలం, అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేసే టైం. మీకేం చెప్పలేక, ఏం అనలేక, మీతో మాట్లాడాలన్నా నాకు భయం వేస్తుంటుంది. ఈయన ఎక్కువ గట్టిగా ఆడగలిగితే ఎక్కడ రోడ్డు మీద పడి పారిపోతాడో, లేకపోతే ఏం చేసుకుంటాడో. ఇప్పుడు భయం ఎవరు ఎందుకు తెలుసండి? ఇంతకాలం పెంచి పెద్ద చేసిన పిల్లలను బట్టి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? వీడు గట్టిగా ఒక మాట అందామా, మాట్లాడితే ఏం చేస్తాడో, ఇటు వెళ్ళి పారిపోతాడేమో, ఏదైనా చేసుకుంటాడేమో, ఉరి పెట్టుకుంటాడేమో, రైలు కింద పడతాడేమో, బస్సు కింద పడతాడేమో, ఇటు పారిపోతాడేమో. భయం తల్లిదండ్రులకు. ఎందుకు? నిన్ను పెంచుకున్న వాళ్ళు, పెద్ద చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ స్థాయిని దాటిపోతున్నాను. వాళ్ళేంటి? నా పిల్లలు బాగుంటే వాళ్ళ భవిష్యత్తు బాగా తీర్చిదిద్దాలి, వాళ్ళ భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలో ఉంచాలని వాళ్ళు నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసా? బాల్యం నుంచి నువ్వు 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా నిన్ను శుభ్రంగా అడిగేవాళ్ళు. వాళ్ళు నిన్ను ఎత్తుకొని తిప్పుతున్నప్పుడు 1, 2 నువ్వు వాళ్ళ ఒంటి మీద పడేసినా కూడా వాళ్ళు నిన్ను అసహించుకోకుండా, అని పారేయకుండా వాళ్ళ బట్టలు మార్చుకొని శుభ్రంగా నిన్ను స్నానం చేసి సరిదిద్దారని. నిన్ను పెంచి పెద్ద చేయడానికి, నువ్వు తినడానికి రాకపోయినా గోరు ముద్దలతో సహా నీకు ఆకలి తీర్చి, నీకు కావాల్సిన వస్త్రాలు అన్నీ. ఏమన్నా చిన్నపిల్లలు పెంచి పెద్ద చేస్తున్న ప్రతి తల్లిదండ్రులు నీ కోసం ఎందుకు పెట్టుబడి పెట్టాలి? వాళ్ళు నిన్ను ఎందుకు పెంచాలి? వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేయకూడదు? ఏ రోడ్డు మీద వదిలేసినట్టయితే, ఏ అనాథాశ్రమం నేను చేసినట్టయితే నీ పరిస్థితి ఏంటి? అలా ఉంచకుండా ఉన్నత స్థితిలో ఎదగాలని ఇంత వయసు వచ్చేంత వరకు ఎందుకు పెంచారు తెలుసా? నువ్వు ఒక ఉన్నత స్థాయిలోకి ఎదగాలని నీ తల్లిదండ్రులు నీ మీద ఎంత ప్రేమ అండి. దేవుని వాక్యంలో కూడా ఎదిగితే, నువ్వు వాక్యంలో ఎదుగుతుంటే, వాక్యంలో నడుస్తుంటే, వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తుంటే, వాక్యాన్ని వెంబడిస్తుంటే, వాక్యమే నిన్ను ఏం చేసిందంట? నడతను సెట్ చేసిద్దంటండి. ఇలా నడవద్దు, ఇలా కోపపడొద్దు, ఇలా సమాధానం చెప్పకూడదు. చాలామంది ఎవరైనా పిల్లలు ఏంట్రా ఇక్కడ కూర్చున్నారన్నారు అనుకో, నీకేంది, ఎందుకు పో అని అంటారండి.
సమాధానం ఎలా ఉంటుంది? రేపు పొద్దుపాటు ఇంటికి పోయి పడుకుంటారు అంటే మా తెలుసులేపో. సమాధానం ఎలా ఉంటుంది? రోడ్డు మీదకి వెళ్ళి పిల్లలు చూడండి ఎంత భయంకరంగా ఉంటున్నారు. అక్కడే ఎందుకు, ఇదే రోడ్డు మన ఎఫ్సిబా ఇల్లు దాటిన తర్వాత వాళ్ళ నాన్న ఉంటారు కదా, ఎఫ్సిబా ఇల్లు దాటిన తర్వాత అక్కడ ఒక పెద్ద కొట్లు ఉన్నాయి, ఆ ప్లేస్ ఉంటుంది. మీరు 7:30-8 వెళ్ళి చూడండి, అక్కడ 50-60 మంది పిల్లలు ఉంటారు, యవనస్తులు. అందరి చేతుల్లో ఫోన్లే. మన గోదర్శనానికి అయితే చూశాను నేను, ఇంత దారుణంగా ఉండారు ఏంటో వీళ్ళు అని. 12 ఇప్పుడు కూడా అంటే మీరు అయిపోయినా కూడా వీళ్ళు చూడొచ్చు అన్నమాట. అంత చండాలంగా తయారైపోతారు అన్నమాట వాళ్ళు. చెబితే వినే పరిస్థితి కాదు, అర్థం చేసిన పరిస్థితి కాదు. ఎంత దారుణం అంటే ఏంటి, మాకంతా తెలుసు. యవనస్తులు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏంటి తెలుసు అండి, మాకంతా తెలుసులే, మేము ఏదైనా చేయగలంలే, మేము చదువుకుంటాంలే, మాకు తెలుసులే, ఎగ్జామ్స్ వస్తున్నాయి రా క్వశ్చన్ చదువుకో, మాకు తెలుసులే పో. అమ్మ వచ్చినా నాన్న వచ్చినా ఒరే రారా అంటే వస్తున్నాలే పో, పొద్దుపోతుంది పడుకో, నువ్వు పడుకోవాలి వస్తున్నా. సమాధానం ఎలా ఉంటాయండి? లోబడే తత్వం లేదు, నేర్చుకునే తత్వం లేదు, దేవుడికి భయపడే విధానం లేదు. అదే వాక్యం నీలో ఉంటే ఏముంటుంది? తల్లిదండ్రులకు లోపడతావు, బంధువులకు లోపడతావు, పెద్దలకు గౌరవిస్తావు, వినయం విధేయత నేను చూస్తారు. నీలో క్రీస్తుని పోలి నడుచుకునే స్వభావం ఉంటుంది. ఆ లక్షణాలు నీలోకి రావాలంటే నీలో ఏముండాలంట? చదవని అవసరం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా. దేవుడు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? యవ్వనస్తుల మీద ఆయన భారం పెట్టాలనుకుంటున్నాడండి. ఏ భారం? చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? యవ్వన కాలంలో ఉన్న మీ పిల్లలు మీరు మాకు కావాలన్నా, మీరందరూ నాకు కావాలరా తండ్రి, మీరందరూ నా కోసం బ్రతకాలి. అందుకని యవ్వనస్తులుగా ఉన్న మీ మీద ఆయన ఏం భారం పెట్టుకుంటున్నాడు చూడండి. ఏమన్నాడు? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఎవరికంట? ఇది ఎవరు పెడుతున్నారు చూడండి. అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. దేవుడే నీ మీద భారం పెట్టబోతున్నాడు, భారం పెడుతున్నాడు. దేనికి? యవ్వన కాలంలో నువ్వేం చేయాలంట? కాడి మోయాలి. ఏ కాడది? ఎదురెత్తుకునే కాడా? దేవుని సేవ అండి, దేవుని పరిచయం అండి. మీకు తెలుసులేదో, నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి జ్వాల అని ఒక బుక్ మరి ప్రింట్ అవుతూ ఉంటుంది. నంబూరు గ్రామంలో మరి స్టార్టింగ్ మీరు కంతేరు అడ్డ రోడ్లో కూడా వస్తుంటే మాలపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒకటి ఉంటుంది, యుఎస్సి అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో విద్యార్థి జ్వాల అని ఒక బుక్ ప్రింట్ అవుతుంటుంది. ఆ బుక్ ఎవరికి వెళ్తుంది తెలుసా? ఓన్లీ యవనస్తులకే వెళ్ళిద్దండి. అంటే ఆ యూనివర్సిటీలో చదివే యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు 2-3 కలిసి ఒక వ్యక్తిని ఫ్రెండ్గా చేసుకొని వాడిని దేవుళ్ళకి ఎలా నడిపియాలని ప్లాన్ చేస్తారు. చాలామంది యవనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు 3-4 కూడా కలిసి ఒక ట్రూప్గా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంటారు. ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావు ఏంటిని యోగక్షేమాలు మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడతారు, చక్కగా నడుస్తారు. వాడు ఉన్నటువంటి లోపాలన్నీ తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు తెలుసా? తెలివిగా అతన్ని దేవుళ్ళకి ఎలా నడిపించాలో ప్లాన్ చేసుకుంటారండి. వాళ్ళ ప్లాన్ ఏంటి తెలుసా? వారానికి ఒకరిని దేవుని సన్నిధికి కొత్తగా పరిచయం చేస్తుంటారు. కొత్తగా తీసుకెళ్ళి పరిచయం చేస్తుంటారు. ఎందుకు? పరిచయం చేస్తూ అతనికి సహాయంగా ఉంటూ అతనికి పుస్తకాన్ని ఇస్తూ, బైబుల్ ఇస్తూ, నేర్పిస్తూ, చదివిస్తూ, దేవుడి గురించి చక్కగా వివరిస్తూ, ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డౌట్లు వేసిన ఆన్సర్లు చెప్పుకుంటూ ప్రేమతో దేవుడి సన్నిధికి నడిపిస్తారండి. అట్లా చాలా మంది యవనస్తులు నడిపించారు వాళ్ళు. అట్లా నడిచిన వాళ్ళు ఇప్పుడు సేవకులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి? యవ్వన కాలం చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రమాదకరమైన ఈ వయసులో నువ్వేం చేయాలి తెలుసా? దేవుని గురించినటువంటి భారం. అంటే కాడి మోయిట ఎవరికి మేలు? నీకు మంచిది. ఈ కాలంలో ఒక వ్యక్తిని దేవుడికి పరిచయం చేయి. అలా పరిచయం చేయడం చాలా మంచిది, చాలా మంచి అవకాశం. ఈ టైంలో నువ్వు ఆ అవకాశం దొరికినప్పుడల్లా దేవుని పని నిమిత్తం భారం కలిగి మోయటమే. అంటే నీ వంతు నువ్వేదో చేయమంటలా, దేవుని వాక్యం ప్రకటించడానికి పాడైపోతున్న నీ సహోదరుడికి నువ్వే త్రోవ చూపించాలి. వాడు త్రోవలో లేడు, సరిలేని వాడిని సరిదిద్దడానికి ఈ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకని ఇంకా మంచి మాట అంటున్నాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. ఎంత మంచి మాట అంటున్నాడు.
చూడమ్మా ఏమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను ఆత్మలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవరు? పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు ఈ మాట. తిమోతి కూడా యవనస్తుడు, యవన కాలంలో ఉన్నాడు. యవన కాలం ఉన్నప్పుడు ఎవరన్నా తెలుసా? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుము. వాడు బేవర్సుడు అండి. ఆ అమ్మాయ మనం చెప్తే వినేది కాదండి. ఇదిగో వాబోయే వాడి జోలికి వెళ్ళమాకండి. ఆ మాట నీ గురించి రాకూడదు. నీ గురించి ఎక్కడ రాకూడదు? ఎవరైనా నలుగురిలో అప్పుడప్పుడు సంభాషణలు పెట్టుకుంటుంటారండి. ఎవరు ఎలాంటి వాడు అంటున్నప్పుడు నీ పేరు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? వాడు చాలా మంచోడండి. ఒకప్పుడు భయంకరంగా ఉండేవాడు, ఇప్పుడు ప్రార్థనకు వెళ్తున్నాడు, చాలా మంచోడుగా ఉంటున్నాడు. ఎవరు చెప్పినా ఎప్పుడు మంచోడు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసండి? చాలా చెయ్యాలి. చెడ్డడు అవ్వాలంటే ఏం చేయాలి? ఒకడు చాలు, వెళ్ళిపోయే దావలో వెళ్ళి ఒక అమ్మాయిని కానీ కదిలిస్తే చాలు, అంతే పదార్థంతో తెలిసిపోయి చెప్పండి. తెల్లారిపాటికి నేను చీల్చి చెన్నాడతారు, ఏడున్నాడు ఎక్కడ రాండి అని. అదే మంచి పేరు రావాలంటే ఎన్ని కష్టాలు పడాలని. ఎవరు పిలిచినా కావాలి, ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే ఇప్పుడే వస్తానండి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని అవజేసి వాళ్ళతో మంచి అనిపించుకోవాలంటే ఎంత కష్టపడాలి తెలుసా? మంచి అనిపించుకోవడానికి చాలా కష్టపడాలి. మంచి పేరు రావాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి. చెడ్డ పేరు రావడం ఎంతసేపు? అంతే, ఓ ఫోన్ చేసేసి ఎవరన్నా కదిలించి చాలు, ఇక అంతే నీ మీదకి వచ్చి పడతారు తండోపతండాలు. ఎవరు రావాడు బయటనే అంటారు. అంతే, చెడు చాలా తొందరగా పాకిద్ది. మంచి రావాలంటే చాలా కష్టం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? యవ్వన కాలమందు ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. ఎలా ఉన్నాడు? మాటలోను ఎలా ఉండాలి మన మాట? టంగ్ స్లిప్ అయింది బ్రదర్ అనకూడదు. స్లిప్ కాకుండా చూసుకోవాలి. టంగ్ ఏమవ్వాలి? స్లిప్ అవ్వకూడదు. అది స్లిప్ అవ్వకుండా అన్న, అక్క, అమ్మ, ఆంటీ, చెల్లి, తల్లి అని మంచి పదాలే. నీకంటూ దేవుడు ఒక భార్యను ఇస్తాడు, నీకంటూ దేవుడు ఒక భర్తను ఇస్తాడు. భర్తను భార్యను దేవుడు చూసే పని దేవుడిది. నీ పని ఏంటి? నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు దేవుని కొరకు జీవించాలి. కనపడ్డ వాళ్ళందరూ స్కూల్లో ఏమని మరి ప్రతిజ్ఞలు కడతారు కదండి, ఏమంటారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు. మరి కనపడ్డ వాళ్ళందరూ తప్పుగా ప్రమాణం అయితే బాగా చేసావు, స్కూల్కి వెళ్ళి ప్రమాణం అయితే బాగా చేసావు, కానీ అది మనసుకి ఎక్కలా, బుర్రకి ఎక్కలా. మనకి వాడు అంటున్నాడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా బామ్మర్దులు. ఏంటది? ఎక్కడున్నావు నువ్వు? తప్పుడు స్వభావాలు, తప్పుడు ఆలోచనలకు వెళ్ళకండి. ఎంతగా ఉండాలి తెలుసా? ఎంత మంచిగా ఉండాలి తెలుసా? మాట యందును ఎలా ఉండాలంట? ప్రవర్తనలోను, ఇంకా దేంట్లో అంటండి? ప్రేమలోను, ఆత్మలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. ఎంత గొప్పగా ఉండాలండి. మాటలో ఎలా ఉండాలి? మంచిగా మాట్లాడాలి. అక్క, అన్న, తమ్ముడు, నువ్వు మాట్లాడుతుంటే ఎదుటోడు నేనేం అనలేదు తెలుసా? ఎదుటోడు గొప్పని బండి వేగంగా వచ్చి నువ్వు గుర్తపోయాడు, స్పీడ్ బ్రేకర్, కళ్ళు కనబడతారా అని అంటావు. అవడరా అని అంటాడు వాడు ఎదుటోడు. నువ్వు మాట్లాడే మాట ర్యాష్గా మాట్లాడే, నువ్వు ఎంత ర్యాష్గా మాట్లాడో నీకంటే డబల్ ర్యాష్ పడుతుంది అది మాట. బ్రదర్ చూసుకోవాలి బ్రదర్, లేదు బ్రదర్ సారీ చూడలేదు సారీ. అదే నీ మాట్లాడే మాట. అందుకని నీ మాట ఎలా ఉంటుంది? నువ్వు ఒకటంటే ఎదుటోడు 2 అంటాడు, నువ్వు 4 అంటే వాడు 10 అంటాడు, నువ్వు కాదంటే ఇంకా అవును అంటాడు, రకరకాలుగా వెళ్ళిపోద్ది. అందుకని నీ మాట ఎలా ఉండాలి? నువ్వు దేవుణ్ణి అన్నావు, దేవుళ్ళలో ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి? చాలా తగ్గించుకో, చక్కగా మాట్లాడాలి. మన మాట ఎలా ఉండాలి? అమ్మ పిలిచింది, వస్తున్నాను. నాన్న పిలిచాడు, వస్తున్నాను. నాన్న ఎవరో పిలిచారు, నా బ్రదర్ వస్తున్నాను. ఎవరు నిలబడారు, సిస్టర్ అనే పదం వాటి తప్పేంటి? ఒక అందమైన అమ్మాయి వచ్చింది, బ్రదర్ ఎవరిని అని అంది. సిస్టర్ అంటే ఏమైంది? నీ హృదయంలో తప్పుడు ఆలోచన రాదు. రోడ్డు మీద ఒక అమ్మాయి ఐడెంటిఫై కోసం చూడొచ్చు ఒక అమ్మాయిని, ఎవరో అమ్మాయిని చూసావు, మళ్ళా చూడాలని అనిపిస్తుంది అనుకో, చూడు అంటుంది మైండ్. చూడాలనిపిస్తుంది అంటే ఇంకా తప్పుడు ఆలోచనలోకి వెళ్తుంది నీ మైండ్. ఆ అబ్బాయికి వెళ్ళి మళ్ళా చూడు, మళ్ళీ ఎందుకు చూడాలి? ఎవరో చూసాం, ఎవరో అబ్బాయి చుట్టూనా, మరి లేకపోతే సూర్యనా చూసాం, సూర్యనా ఓకే వెళ్ళిపో. కానీ
చింటూలాగే ఉన్నాడు, సూర్యులాగే ఉన్నాడు, మళ్ళొకసారి చూద్దాం, మళ్ళా చూద్దాం, లేకపోతే అమ్మాయి ఎవరు అలా ఉంది ఎలా ఉంది మళ్ళా చూద్దాం. ఈ ఆలోచనలోకి మారకూడదు మనం. వన్ టైం చూసావు తప్పులేదు, మళ్ళా చూడాలి చూడాలి. అప్పుడప్పుడు కొంతమంది రోడ్డు మీద ఎవరు నాటకాలు వెళ్తుంటే నుంచొని మాట్లాడతానే ఉంటాడు, ఆ అమ్మాయి ఆ పదార్థం దాడిందా చూస్తుంటారు. ఆ అమ్మాయి ఎవరో చూడలేదు, ఎప్పుడు ఆడపిల్లలు ఎప్పుడు చూడలేదు. జాగ్రత్త అండి. అందుకని ఏమన్నాడు, మాటలోను ఎలా ఉండాలి, ప్రవర్తన. అదే నీ బిహేవియర్ అంటారు కదండి. ప్రవర్తన అంటే నీ యాటిట్యూడ్, నడవడి ఎలా ఉండాలి, చాలా బాగుండాలి. మనది కాదు కదా, నాది కాదు కదా, దేవుడికి నచ్చదు కదా, దేవుడు ఉన్నాడు కదా నా పక్కన. యవనస్తుడు నువ్వు ఒక్కడవే, కానీ నీ పక్కన ఎవరున్నారు, నువ్వు దేవుడిని నమ్మావు, దేవుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు ఎప్పుడూ అనుకున్నావు నేను ఒంటరిగా ఉన్నాను, నాకేం పర్లేదు, ఈ సెల్ ఫోన్లో నేను పిచ్చి చెత్తా చెదారం అంతా నేను చూసుకుంటాను అనుమాకు. నువ్వు చెత్తా చెదారం ఓపెన్ చేసి చూస్తుంటే నీ పక్కన ఎవరుంటారు, దేవుడు ఉంటాడు. నువ్వు చెత్తా చెదారం కామెంట్లు పెడుతున్నావు, ఎవరుంటారు నీ పక్కన, దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడు అండి పక్కన, దేవుడు ఉన్నాడు. వయసుకు మించిన ఆలోచనలు చేయకు, తప్పుడు ఆలోచనలకు వెళ్ళమాకు. మా అమ్మ చూస్తలేదులే, మా నాన్న చూస్తలేదులే, మా నాన్న తెలియదు, మా అమ్మకి మా నాన్నకి అసలు చదివే రాదులే, నాకు ఇష్టం వచ్చినట్టుగా చాటింగ్ చేసుకుంటానులే. ఏంటమ్మా ఈ టైంలో మా ఫ్రెండ్కి మాట్లాడుతాను, ఏం ఎగ్జామ్లో ఏమేమి మాట్లాడుతుంది క్వశ్చన్, ఎగ్జామ్లో ప్రశ్నలు ఆన్సర్లు అర్ధరాత్రులు ఫోన్లు చేయాల్సినంత అవసరం ఉంటుందండి, చాటింగ్లు చేయాల్సిన అవసరం ఉంటుందా? జాగ్రత్త అండి. యవ్వన కాలాన్ని కాపాడుకోవాలంట. మాటలోనూ ఎలా ఉండాలంట, ప్రవర్తనలోను, ఇంకా ప్రేమలోను. అంటే ఎదుటి వాళ్ళతో చూపించే ఆదరాభిమానాలు. ఎగతాళి చేస్తారు యవ్వన కాలంలో, ఎదుటోడిని ఎగతాళి చేస్తారు. మన దగ్గర ఉంటే ఎదుటోడి దగ్గర లేకపోతే ఏంట్రా ఇంకా డబ్బా ఫోనే వాడుతున్నావా అంటారు. వాడు డబ్బా ఫోన్ వాడుతున్నాడు అంటే వాడి కుటుంబ పరిస్థితి బాగుందో లేదో, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి బాగుందో లేదో, వాడు అలాగే ఉన్నాడు కారణం ఏంటో, వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంత ఆటంకంలో ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి కదా. నీకు దేవుడు ఇచ్చినందుకు సంతోషపడు, దేవా నాకు మంచి ఫోన్ ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. వాడు డబ్బా ఫోన్ ఇచ్చావేంటి తండ్రి, ఆ డబ్బా ఫోన్ ఏంటో డబ్బా ఫోన్ అనమాకండి, చీప్ చేసి మాట్లాడకండి. ఎదుటి వాడిని చీప్ చేయడం, ఎదుటి వాడిని హేళన చేయడం. ఈ మధ్యకాలంలో కాలేజీలో ర్యాగింగ్లు చేస్తుంటారంట. ర్యాగింగ్ ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిని బట్టలు కూడా దించడం నీకు గొప్ప ఆనందమా? ఒక వ్యక్తిని తప్పుడు మాటలతో చిత్రీకరించి నవ్వటం మంచిదా? గుడ్డివాడి ముందు అడ్డమయ్యొద్దు అంటాడు బైబిల్లో, చూసారు ఎప్పుడన్నా? గుడ్డివాడికి ఏం చేయకూడదు అంటే అడ్డమయ్యకూడదు. నీ పొరుగువాడు అంగహీనుడిగా ఉన్నప్పుడు అన్ని ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడని ఆనందపడాలి. దేవుడు నాకు ఇచ్చినట్టు దేవా నాకు సంతోషం అనాలి. వాడు బైక్ మీద వచ్చాడని ఎలా ఉంటుంది తెలుసండి? నీకు మానవుల యొక్క నైజం ఎలా ఉంటుంది తెలుసా? నడిచి వచ్చేవాడికి దేని మీద ఉంటుంది మైండ్ అంతా? సైకిల్ మీద ఉంటుంది. నాకు కూడా సైకిల్ ఉంటే బాగుంటుంది, సైకిల్ దొక్కివెళ్తా ఉంటుంది. పోనీ నువ్వు సైకిల్ వేసుకుంటున్నావు అనుకో, వాడి సైకిల్ మీద వచ్చేవాడు వాడి మైండ్ నడిచేవాడి మీద ఉండదు. వాడి మైండ్ ఎక్కడ ఉంటుంది? బైక్ మీద వచ్చేవాడి మీద ఉంటుంది. బైక్ మీద వచ్చేవాడి మైండ్ దేని మీద ఉంటుంది? కారులో వచ్చేవాడి మీద ఉంటుంది. కారులో వచ్చేవాడి మైండ్ దేని మీద ఉంటుంది? హెలికాప్టర్ మీద ఉంటుంది. హెలికాప్టర్లో వచ్చేవాడు మంచి విమానం ఎక్కదు బాగుండదు అనుకుంటాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతే నీ ఆలోచన. నువ్వేమనుకోవాలి? నేను బైక్ మీద వస్తున్నాను, సైకిల్ కన్నా నేను బెటర్ అని సర్దుకోవాలి. నేను కనీసం సైకిల్ మీద వెళ్తున్నాను, నడిచేవాడు కన్నా నేను బెటర్ అనుకోవాలి. నేను పూరింట్లోనే ఉంటున్నాను, చెట్టు కింద ఉన్నవాడు కన్నా నేను బెటర్ అనుకోవాలి. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్లో ఉన్న కన్నా నేను బెటర్ అనుకోవాలి. నేను నల్లగా ఉన్నానని చాలామంది ఫీల్ అవుతుంటారు. నల్లగానే ఉంటే ఏమైంది? దేవుడిచ్చిన రంగు మనం ఏం చేస్తాం? దేవుడిచ్చినటువంటి ఆకారం దేవుడికి నచ్చాం మనం. కొన్ని కోట్ల మందిని చంపేసుకొని దేవుడు మనం పుట్టించాడంటే ఆయన నచ్చితే పుట్టాం మనం. దేవుడు నచ్చకుండా పుట్టారా మీరు? మీ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అప్పు ఎంత అందంగా ఉన్నానో అనుకుంటాం మీరు. ఎవరు అందం వాళ్ళే గొప్ప కదండి. అర్థం చూస్తున్నా సేపు నేను అంత బాగున్నానో అనుకుంటాం. ఈ బాగున్న అందం అంతా ఎవరిచ్చారు నీకు? దేవా నీ స్తోత్రం అనండి. అప్పుడు నీ మైండ్లో తప్పుడు ఆలోచనలు రావు, తప్పుడు తలంపులు రావు. ఏదైనా తప్పుడు ఆలోచనలోకి వచ్చినాకో, తండ్రి నన్ను క్షమించు, ఈ ఆలోచన నా నుంచి దూరం చేయి, ఇటువంటి ఆలోచన కానీ మాకు వెంటనే మనసులో ప్రయత్నించి చేయాలి. వెంటనే దాన్ని సరిదిద్దుకోలేదో అది ముదిరిపోయి పెద్దదైపోయి నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేసింది. తప్పుడు ఆలోచన వచ్చిన, తప్పుడు సినిమా పాట నీ మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని తీసేయి, కంట్రోల్ చేసేయి. దేవుని పాట పాడు. పొద్దున్న లేవగా మంచి పాట పెట్టుకుని వినండి, సాయంత్రం దాకా ఆ పాట నీ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. అవుతుందా? ఒకసారి చూడండి, నాకు అవుతుంది, మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు.
అదే ఒక సినిమా పాట పెట్టుకుని అన్నారనుకో అదే కనపడుతుంటుంది మీకు పొద్దుగూలు చెవులో. వద్దండి. యవ్వన కాలం ఎలా ఉండాలి? మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోను. అంటే ఎదుటి ప్రేమ అనగానే లవ్ అనుకోండి, లవర్స్ అనుకుంటారా? అది అంత ఉత్తిత్తి ప్రేమ. ఉత్తిత్తి ప్రేమ అండి. మనకి ఆ పాట ఉంది ఆయన ప్రేమ పాట, ఏదైనా అవకాశం యూట్యూబ్లో ప్రేమించలేదని ఒక పాట ఉంటుంది కదా, అది అయిపోయి పడి లాస్ట్ రెడీ చేయి ఎన్ని. ప్రేమ అనేది అంతా కూడా అట్రాక్షన్ అండి, ఏం లేదు. వయసులో ఉన్నప్పుడు అమ్మాయి అందంగా ఉంటేనే ప్రేమిస్తావా? మరి గుడ్డి అమ్మాయిని, కుంటి అమ్మాయిని ప్రేమించవచ్చుగా పోయి, నువ్వంటే నాకు ఇష్టమని 5,000 కార్డు వచ్చి చెప్తారండి ఎవరు? ఇప్పుడు బాగుండాలనే ప్రేమించాలి, అందగానే ప్రేమించాలి, అందగత్తనే ప్రేమించాలి. ఎందుకు? ఇది శరీరం మీద వ్యామోహం, ఇది ఆకర్షణ, అట్రాక్షన్, తప్పుడు ఆలోచనలోకి వెళ్తుంది. అందుకని ప్రేమలోనూ, ఇంకేమన్నాడు? ఆత్మలోను, విశ్వాసములోను, పవిత్రత. నిన్ను నీవు ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. పెళ్లి కాకముందు అన్ని అవజేసుకున్నారు చాలా మంది. వాళ్ళ ప్రవర్తన, మన యవనస్తుల పరిస్థితులు ఎలా ఉందో తెలుసండి. పెళ్లి కాకముందనే అన్ని రకాల జీవితాలు అయిపోతున్నాయి, పాడైపోతున్నారు, పతమైపోతున్నారు. తను భర్తకు పవిత్రంగా అర్పించుకోవట్లా, తన భార్యకు పవిత్రంగా తన జీవితాన్ని కొనసాగించట్లా. పెళ్లి కాకముందే తప్పుడు త్రోవలో, తను పెళ్లి కాకముందే ఎన్నెన్నో తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? పవిత్రతలోను. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? స్నానం చేస్తే పవిత్రం అనుకుంటున్నావా? మనం అనుకుంటాను తెలుసండి, ఒబ్బా నేను శుభ్రంగా స్నానం చేసిన పవిత్రంగా ఉన్నాను. హృదయం అంతా కుళ్ళు కట్టిపోయి చెడిపోయి పాడైపోయింది, హృదయం పాడైపోయింది. స్నానం చేస్తే పవిత్రత ఎక్కడ వస్తుంది నీకు? చాలా మంది పైకి మాట్లాడతారు కానీ లోపల తప్పుడు ఆలోచనలతో ఉంటారండి, తప్పుడు భావాలు ఉంటాయి. అవి ఇప్పుడు కూడా మీ మనసులో పెట్టుకోవాలి. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రేమగా అన్న, అక్క, తల్లి, చెల్లి అనే పదమే వాడండి. పేరు పెట్టి పిలిచి మాట్లాడకండి. అక్క అని పిలవండి. ఆ అమ్మాయికి నీ మీదకి తప్పుడు ఆలోచన రాదు, నువ్వు కూడా ఆ అమ్మాయి మీద తప్పుడు ఆలోచనలోకి వెళ్ళకు. చెల్లి అని పిలవండి. నీకన్నా చిన్నదైతే చెల్లి ఏం చేసింది? నేను అన్న అంటది. అప్పుడు నీ మీద తప్పుడు ఆలోచన వచ్చిందా? రాదు. పేరు పెట్టి పిలిచావనుకోండి, ఏమనుకుంటుంది? అప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఏమనుకుంటుంది? నన్ను ఎందుకు ఇప్పుడు పేరు పెట్టే పిలుస్తున్నాడు ఏంటి అని నీ మీద ఆలోచన చేయాల్సి వస్తుంది. నీకు కూడా తప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇప్పటికీ యవ్వనస్తులు ఎప్పుడు కూడా నీ ఎదురు ఉన్న ప్రతి స్త్రీని అక్కగాను, చెల్లిగాను, పెద్దదైతే అమ్మగాను భావించుకోండి. అప్పుడు నీ హృదయంలోకి ఆలోచనలు ఏమవుతుంది తెలుసా? మంచి థాట్సే వస్తాయి, చెడ్డ ఆలోచనలు రావు, చెడతలంపులు రావు. చూడకూడని దృశ్యాలు గమకం చూసినప్పుడు ఆలోచనలు మారిపోతుంటాయి. తప్పు. దేవా ఈ ఆలోచన దూరం చేయని ప్రార్థించుకోండి. యవ్వన కాలం ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో తలంపులు వస్తుంటాయి, ఎన్నెన్నో ఊహల్లోకి వెళ్ళిపోతుంటావు, ఏదేదో ఆలోచనలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు అట్లా వెళ్ళకండి. దేవుని గురించి ఆలోచించండి, దేవుని గ్రంథం గురించి ఆలోచించండి. దావీదు ఎలా బ్రతికాడు ఆలోచించండి, యోసేపు ఎలా బ్రతికాడు ఆలోచించండి, యవనస్తులందరూ ఎలా జీవించారో ఆలోచించండి, యవ్వన కాలంలో యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో ఆలోచించండి. ఊహలు, ఆలోచనలు కలలు కనండి అన్నాడు అంటాడు ఒక ఆయన. ఎవరైనా? అబ్దుల్ కలాం గారు. కళ్ళ కనమంటే ఉద్యోగం కోసం కంటే బాగుంటుంది. అబ్బాయి కోసం, అమ్మాయి కోసం కాదు కళ్ళ కనాల్సింది, లోకంలో ఉన్న వాటి కోసం కాదు కళ్ళ కనాల్సింది, దేవుని పరిచయ నిమిత్తం కళ్ళ కనాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం, ఇంకా మంచిగా ఉందాం, ఇంకో మంచి మాట చూసేద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. అదేనమ్మా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. యవనస్తులారా, ఏమన్నాడండి? మీరు ఎవరిని జయించారంట? దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఏమన్నాడండి? యవనస్తులారా, మీరు ఎవరిని? దుష్టుని జయించాలి. ఎవరిని జయించాలి? అపవాదిని జయించాలి. అపవాదిని చేయాలంటే కనపడితే కదా మనం కొడతానికి. వాడు కనపడ్డా, మరి ఎలా జయించాలి? దుష్టుని జయించాలంటే ఏం చేయాలి? స్నేహం, దుష్టుడి స్నేహం, దుష్ట స్నేహాలు ఉంటాయి. కొంతమంది స్నేహితులు అనుకోకుండా నీకు చెడ్డ స్నేహితులు ఉంటారు, వాళ్ళకి ఎలా దూరం అవ్వాలో దూరం అయిపో. చెడ్డ ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి దూరం అయిపో. చెడ్డ ప్రోగ్రామ్స్ సెల్లో వస్తుంటాయి, వాటిని దూరం అయిపో.
చెడ్డ మాటలు నీ నోట్లోంచి వస్తుంటే వాటికి దూరం అయిపో, వాటిని మాట్లాడ మాకు. చెడు ప్రవర్తన ఆలోచన నీలోకి వస్తుంది, దాన్ని దూరం చేసుకో. అందుకని నువ్వేం చేయాలి? దుష్టుడు ఆలోచన తలంపులన్నిటిని నువ్వేం చేయాలి? జయించాలి. అందుకే యవనస్తులారా, మీరు ఎవరిని జయించారు? దేవుళ్ళో ఉన్నారంటే ఎవరైనా దుష్టుని జయించారు. కనుక ఆలోచించండి, ఈ యవ్వన కాలం చాలా పవిత్రమైంది, భవిష్యత్తుమైంది. మీ భవిష్యత్తు ఇంకా 3-4 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు ఇక్కడ, మీ చదువులో కానీ మీ ప్రయత్నంలో కానీ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. నేను మ్యారేజ్ జరిగింది, ఎంతమంది వచ్చారు చేతి ఎత్తడం మీద? ఏమైనా వస్తుంది? ఒక్కడే వచ్చింది, మీరు ఎవరు రాలేదు. ఇంకా క్రాంతి కుమార్ వివాహం జరిగింది, చక్కగా కష్టపడ్డాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. మరి పెళ్లి కూతురు పేరు ఆనంద కుమారి. ఆ అమ్మాయి కూడా ఏం చేసింది తెలుసా? బాగా కష్టపడి చదువుకుంది, ఒక మంచి జాబ్ తెచ్చుకుంది, ఇద్దరు మంచిగా వివాహం చేసుకున్నారు. మనం ఏం చేద్దాం? వీడు ఇంటర్మీడియట్ అవ్వదు, ఎవరొకళ్ళు ఎత్తుకెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాడు. అంతే కదమ్మా. వయసులో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచన నీలోకి వస్తుందంటే చదువు మీద ఎక్కడ ఉన్న ధ్యాస? వయసులో ఉండగా నీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. దేవా, నేనంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి, నేనంటూ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగే విధంగా నేను ప్రవర్తించాలి. నా తల్లిదండ్రులకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ నా పేరు చెప్పగానే ఒక ఉన్నతమైన స్థాయిలో నేను ఉన్నానే వాళ్ళు భావించేటట్టుగా ఉండాలి. అట్లా తెచ్చుకోండి పేరు. నేను ప్రేమించాను, పెళ్లి చేస్తావు లేదా, లేకపోతే మా అమ్మ చెబితే ఏమంటుందో, మా నాన్న చెబితే ఏమంటుందో, పోయి పూల దాంట్లో వేసుకొని మార్చుకొని వచ్చేస్తే ఎవరేం చేయరు. నీ జీవితమే నాశనం అయిపోద్ది, నీ జీవితమే పతనం అయిపోద్ది. శరీరం పుట్టే తప్పుడు కోరికలో అదుపు చేసుకోలేకపోతే నీ జీవితం ఏం చేస్తుంది? తొందరగా పతనానికి వెళ్ళిపోతావు. యవ్వన కాలంలో ఏం చేయాలి తెలుసా? మీరు దుష్టుడిని ఏం చేయాలి? జయించాలి. ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి, ఉద్దేశాలు మారాలి, ప్రవర్తన మారాలి, చూపులో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, మంచి విషయాల్లో ముందుకు సాగాలి. మనం పాట రెడీ అయిందేనా? ఆడియో వీడియో లేదా? ఆడియో తెలిసిందే కదా. కనుక ప్రేమ దేవుడు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉండాలి తెలుసా? దేవుడికి ఇష్టంగా ఉండాలి. అలా ఇష్టంగా ఉంటే చాలా రిఫరెన్స్ ఉంటాయి, సైన్స్ సామాన్యం చాలా, కానీ అలా ఇష్టంగా ఉంటే ఏమన్నా తెలుసా? చూడండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చూద్దాం, సమూయేలు మొదటి పత్రిక, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం నుంచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. చదువు. నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదును. అందుకు దావీదు సౌలుతో ఎట్లను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహములను ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి కొట్టి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వారిలో ఒకదాని వలె అగునని సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని దావీదు. చూశాను, చక్కగా చెబుతున్నట. ఎందుకన్నాడు తెలుసా? పొమ్ము, యెహోవా నీకు తోడుగా. యవ్వన కాలమందు దావీదు దేవుని పరిచయం నిమిత్తం ప్రయాసపడుతున్నాడండి. యవ్వన కాలంలో దేవుని కొరకు నమ్మకత్వంతో నిలబడ్డాడు. దేవుని మాట అంటే అన్నేకుండా దేవుని మాట అన్నవాడిని రోషంతో తిరుగుబాటు చేశాడు. దేవుని కోసం నిలబడ్డాడు. ఏ కాలంలో నిలబడాలి? యవ్వన కాలం. యేసు ప్రభు కూడా యవ్వన కాలంలో దేవుని పరిచయం చేశాడు. యవ్వన కాలం అంతా 30 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసు అంటే మరి అప్పుడు దాదాపు పెళ్ళిళ్ళు అప్పట్లో పూర్వం ఎప్పుడు వేసేవాళ్ళు చిన్నపిల్లలతో కాదు. అప్పుడు వయసులో మంచిగా
పరిచర్యలోను, పనిలోను, నమ్మకత్వంలోను, కష్టంలోను అన్ని ఎరిగిన వాళ్ళని చూసి చక్కగా చేసేవాళ్ళు. మంచి వయసు 30 ఏళ్ళు. ఆ వయసులో బాప్తిసం తీసుకొని దేవుని కోసం నిలబడి పరిచర్యలో నిలబడి చనిపోయేంత వరకు కష్టపడ్డాడు. దేవుడికి పేరు తేవాలని, దేవుని కొరకు తాను పెళ్లి చేసుకోవాలని, తాను పిల్లలు కనాలని, తాను కుటుంబం చూసుకోవాలని అస్సలు అనుకోలేదండి. కష్టంతో నిలబడ్డాడు, ఇష్టంగా దేవుడి సేవ చేశాడు. మరి మీరు అలా స్వభావం ఉందా? ఆదివారం ఆరాధన అనగానే అందరితో పాటు రామాకండి, ముందే వచ్చేయండి. ముందే వచ్చి ఇక్కడ పని ఉంటుంది చేయాలి. మనకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉందంటే యవనస్తులు బాధ్యత ఎంతో తెలుసా? బాధ్యత తీసుకుని మేము చెయ్యాలని మీరు నిలబడితే రాబోయే కాలంలో నాయకులుగా అవుతారు. యెహోషువ యవన కాలంలో ఉన్నాడు కాబట్టి అతను యవన కాలం అంతా మోషే పక్కనే తిరిగాడు. తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు మోషే పక్కనే తిరిగి నేర్చుకోవడం వల్ల ఏమయ్యాడు తెలుసా? ఓ గొప్ప దైవజనుడుగా, గొప్ప యోధుడుగా, గొప్ప నాయకుడిగా ఎదిగాడు. ఏలియా అంటే తిరిగినటువంటి ఎలీషా యవ్వన కాలం చక్కగా పరిచర్యలో ఉన్నాడు, గొప్ప దైవజనుడిగా మారాడు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, వీరు యవ్వన కాలంలో ఉన్నారు. మీకు తిరుగులేదు. ఇప్పుడు దేవుని పరిచర్యలో తిరుగులేని వయసు. చేయగలిగదు, పాట పాడగలరు, ప్రార్థన చేయగలరు, స్టేజ్ వేయగలరు, స్టేజ్ పెక్కగలరు, ఎన్ని పనులు చేయగలరు, ఏదైనా చేయగలరు సమర్థత కలిగిన వయసు ఏది? టీనేజ్. ఈ వయసులో ఎలా ఉండాలి? దేవుని కొరకు పాటుపడాలి, ప్రయాసపడాలి, నిలబడాలి. ప్రపంచంలో ఎంతమంది మేధావులైనా, ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు సాధించింది యవ్వన కాలంలోనే. మీరు పతనం అవ్వాలన్నా ఈ యవ్వన కాలమే, బాగుపడాలన్నా ఈ యవ్వన కాలమే. ఈ యవ్వన కాలం దేవుళ్ళు బలంగా నిలబడ్డారా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు, లేదా పతనం అయిపోవటానికి సిద్ధపడిపోతాం. చివరిగా మాట చూద్దాం. మీకా సువార్త 6:8 అంటే దేవుడు అంటున్నాడు, యవ్వనుడా. ఎంత మంచి మాట అంటాడు తెలుసు. మీకా గ్రంథం 6:8 అంటున్నాడు, యవ్వనుడా ఏది ఉత్తమమో చూడండి. మీకా గ్రంథం 'మనుషుడా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతుంది. మంచి మనసుతో, మంచి ప్రవర్తనతో, మంచిగా బతకటం. ఆస్తుపాస్తులు, అంతస్తులు ఏమైనా అడుగుతున్నాడంటే? యవ్వన కాలంలో మంచి హృదయంతో దేవుని ప్రేమించు, ఆరాధించు, స్తుతించు. దావీదు యవ్వన కాలంలో దేవుని ప్రతిగానాలతో దేవుని స్తుతించాడు. గంభీర స్వరములతో, నాట్యములతో, దేవుని ప్రతిగానాలతో గొప్పగా దేవుని కీర్తించాడు. అది చేశాడు కాబట్టి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు. మీకు కూడా అదే అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి ఉండు, ప్రేమించు, దేన మనసు కలిగి ఉండు, దేవుని ఎదుట ప్రవర్తించడంలో ఇలా ఉండు చాలు. ఇంతే కదా దేవుని